జగమే మారినది మధురముగా ఈ వేళ. ఏమిటి తెగ సోక్ చేసేసుకుంటున్నారు? ఏం లేదు, జయించినాకే బబ్లు. ఏ ముహూర్తాన మహాతలు దిగిందో కానీ మిమ్మల్ని ఒట్టి చేతనం దొడ్డమని చేసింది. ఆకాశవాణి నన్నేమీ చేయలేదే. నోర్ముయ్, అది వచ్చాకే నీకు నా మీద మోసపోయింది. నీ సంపాదన పోయింది, నీ కపాలనుకున్న పవర్ పోయింది. ఇంకెందుకు నువ్వు నాకు పోయి. ఇంకా నాకు ఈ బతుకెందుకు, ఈ కపాలం ఎందుకు? ఏ కాపాలికే జావాహ్యామి జయ బాలాంబికే. ఇన్నాళ్ళు జై బాలాంబిక అంటే పైనుంచి ఆడాళ్ళు వచ్చేవారు, ఇప్పుడు కింద నుంచి మగాళ్ళు వస్తున్నారేమిటి? అసలు మీరు డ్రైనేజీలోంచి ఎందుకు వచ్చారా? లోపల గాలి ఆడి చావకరా. అసలు ఎవరు మీరు? అయిపోయి ఈ గటప్లేంట్రా? కొరుకుతా. ఆ ప్రశ్న ఇయ్యాల్సింది నేను. అసలు ఎవరు నువ్వు? ఈ గెటప్ ఏంటి? మహామాంత్రికులం, జయించినాగే బబ్లూలం, అమరీష్ దోషేలం. నువ్వే గనక నిజంగా గనక నిజమైన మాంత్రికుడు అయితే గనక చెప్పు, ఏం చేయమంటావు? మా వాడిని పావం చేసి పళ్ళు పీకే. ఒక్కడి పీకానంటే హెడ్ ఎగిరిపోతాయి. చూడు జయించినాగే బబ్లు మాంత్రిక, నేను నిన్నటి దాకా ఓ ప్యాలెస్ కి కింగిని. ఇవాళ ఒక ఆఫ్ట్రాల్ గాడు వచ్చి నన్ను కేరా ప్లాట్ఫారం చేశాడు. నో ప్లాట్ఫారం, డ్రైనేజ్ డ్రైనేజ్. నువ్వు మధ్యలో అడ్రాల్ ప్లీజ్. కనుక నువ్వు ఏం మంత్రం వేస్తావు వేసి ఆ అడ్డు నాకు తొలగించి నన్ను ఒరిజినల్ పొజిషన్ తీసుకెళ్ళిపోవాలి. అంతేకాదు 6 నెలల్లోగా ఈ ప్లేస్ లోకి నన్ను రప్పించేయాలి. పరిత్రాణాయ సాధూనాం శశివర్ణం చతుర్భుజం బంగారు మొలతాడు పట్టు తట్టి కదరా సుమతి. అర్జున, ఎవ్వాడు నా ముందు పిచ్చి పిచ్చి కూతలు కూయినో ఆ వాణిని పిచ్చుకుక్కతో కనిపించడం. ఇది భగవద్గీత లేటెస్ట్ ఎడిషన్ లో నక్కా నాగభూషణం వాడి అసిస్టెంట్ కు ఉపదేశించినటువంటి విషాద వైరాగ్య ఒళ్ళుమంట యోగములు. ఇన్నాళ్ళకి భలే గిరాకీ దొరికింది. వీళ్ళకి బిల్డప్ ఎక్కువ ఇచ్చి నెత్తికి కపాలం తొడిగి డబ్బు ఎక్కువ గుంజాలి. ఇప్పుడు చెప్పు, మళ్ళీ నేను ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? క్షుద్ర పూజలు చెయ్యాలి. అందుకు డబ్బు బాగా ఖర్చు అవుతుంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఇదిగో అడ్వాన్స్. ఆ పూజలు ఎప్పుడు చేయాలి? అమావాస్య రోజున అర్ధరాత్రి శ్మశానంలో చెయ్యాలి. ఈ దెబ్బతో ఆ రాజాగాడు మటాష్. అవునవును,